హాయ్ అండి, నేను మీ లక్ష్మీనాయుడు. మనసు మనస్తత్వాలు అనే అంశం పైన ఈరోజు మాటల గురించి తెలుసుకుందాం. మాట చాలా శక్తివంతమైంది. మాట శబ్దంతో పాటు శక్తిని కూడా ఇస్తుంది. మాట చాలా విలువైంది అంటారు. మనల్ని ఎవరైనా నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు చాలా బాగున్నావు అంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అదే నువ్వేంటి ఇంత లావుగా ఉన్నావు, ఇంత సన్నగా ఉన్నావేంటి అంటే ఎక్కడో చిన్నగా బాధపడతాం. వాళ్ళు అన్నది ఒక మాటే కదా, మనం ఎందుకు దానికి స్పందిస్తున్నాం? ఇదే ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం. ఒక మాట మనిషిని నిలబెట్టగలదు, ఒక మాట మనిషిని పడగొట్టగలదు. మహాభారతంలో ఒక చిన్న అంశం, చిన్న సంఘటన ఉంది. యుధిష్ఠిరుడు ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి, గురుదేవ, ప్రపంచంలోకెల్లా వేగంగా ప్రయాణం చేసేది ఏమిటి అని అడుగుతారు. అందుకు ఆ గురువు గారు చిన్నగా నవ్వుతూ మాటలు అని చెప్తారు. మాటలు విడిచిన బాణం వంటిది, తిరిగి రాదు, కానీ గాయం చేస్తుంది. అందుకని బాణమైనా మాటైనా విడిచే ముందే ఆలోచించుకోవాలి అని చెప్తారు. మహాభారతంలో దుర్యోధనుడు ద్రౌపదిని గురించి మాట్లాడిన మాటలు పాండవులు మనసుని గాయం చేశాయి. అందుకని అంతటి మహాభారతం ఒక యుద్ధంతో ముగిసింది. మనం మాట్లాడే మాటలు కూడా ఈ విధంగానే మన చుట్టూ ఉన్నవారిని ధైర్యంతో ఆనందంగా ఉండేలా చేస్తున్నాయా, లేదా బాధతో మనకి దూరంగా జరుగుతున్నాయా? ఈ అంశాన్ని మనం గమనిస్తే మన మాటలు ఇతరులే కాదు, మనల్ని కూడా గాయం చేస్తూ ఉంటాయి. మనం ఏదైనా చెయ్యాలి అనుకునేటప్పుడు మీరు ఎప్పుడైతే ఇది నా వల్ల కాదు, నేను చేయలేనేమో, నాకు అంత సామర్థ్యం లేదు అని మాట్లాడుకునే మాటలు మీ బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తుంది. మీరు దేనికైనా వెళ్ళి ముందు చేసే ముందు నో, నేను చేయలేను అనేదే మీకు తెలియజేస్తుంది. అదే మీ గురించి మీరు నేను చేయగలను, నాకు ఆ సామర్థ్యం ఉంది, నేను చేస్తాను, నాకు ఆ స్కిల్స్ ఉన్నాయి అని మాట్లాడుకుంటారు. మీ మనసులో మీరు ఆలోచించుకుంటారు. మీ బ్రెయిన్ ఆ పని చేయడానికి మీకు సహకరిస్తుంది. అందుకని మాటలు చాలా విలువైనవి అని చెప్తున్నారు. మాటలు ఉచితమే, కానీ వాటి విలువ అపారమైనది. ఈరోజు మనం అనుకునే ప్రతి అంశం కూడా మీరు ఒకసారి గమనించండి. మీరు మీ చుట్టూ వాళ్ళు మీతో మాట్లాడుతున్న మాటల్ని గమనించండి, మీతో మీరు మాట్లాడుకున్న మాటల్ని గమనించండి. ఆ మాటల్లో నేను చెప్పిన అంశాలు నిజంగానే ఉన్నాయి అంటే నా కామెంట్ బాక్స్లో ఈ అంశం పైన రాయండి. మీరు ఏమనుకుంటున్నారు, మీ మాటలు మీతో ఏం చెప్తున్నాయో కామెంట్ బాక్స్లో రాయండి. నేను తిరిగి మరలా మీకోసం దానికి సంబంధించిన వీడియోలు చేయడం జరుగుతుంది. తస్మత్ జాగ్రత్త. మాటల్ని భద్రంగా ఉంచుకుందాం, మనం భద్రంగా ఉందాం. మన చుట్టూ నలుగురిని ఉంచుదాం, మనం నలుగురికి సహకరిద్దాం. ఈ కాన్సెప్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.